మిగతాదంతా కొద్దిగా ఓల్డ్ నోకియా 1100 టైప్. ఓకే. సో మనము మన బ్రెయిన్ 1100 లేదా ప్రిమిటివ్ ఏరియా నుండి ఆలోచన చేస్తున్నప్పటికీ మన కంట్రోల్లో ఉన్నది ఏమిటి అని అంటే ఆ ఆలోచనను ప్రశ్నించడం, ఆ ఆలోచనను యాక్సెప్ట్ చేయకుండా దానిని వాదించగలగడము, అది కరెక్టా కాదా అని దానిని మనం ఒక కరెక్ట్ డిసిషన్ తీసుకోగలగడము. సో ఈ రకమైన ఎబిలిటీ మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కి ఉంటుంది. సో ఒక నెగిటివ్ థాట్ ఆటోమేటిక్గా వచ్చినప్పటికీ, ఇప్పుడు ఉదాహరణకు నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను, వాడు ఆన్సర్ చేయలేదు. రెండోసారి చేశాను, వాడు ఆన్సర్ చేయలేదు. వాట్సాప్లోకి వెళ్తే వాడు ఆన్లైన్ కనిపించాడు, ఖచ్చితంగా వీడు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు. సో ఫస్ట్ నెగిటివ్ నా బ్రెయిన్ చెప్తుంది. అవును. కానీ దానిని నేను స్వీకరించక్కర్లేదు, దానిని నేను ఛాలెంజ్ చేయొచ్చు. సో నా దగ్గర ఎవిడెన్స్ లేదు గనక నేను దానిని నమ్మక్కర్లేదు. మేబీ వాడు బిజీగా ఉండవచ్చు, మేబీ వాడు వాట్సాప్లోకి నాకు మెసేజ్ పంపించడానికే వచ్చి ఉండవచ్చు. ఈ రకంగా పాజిటివ్గా ఆలోచించగలిగే శక్తి ఒక మనిషి మెదడుకి ఉన్నది. అండ్ దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఈ నెగిటివ్ బయాస్ని మనం ఎంత వీలైతే అంతనే ఉపయోగించుకుంటూ మిగతా దాన్ని తొక్కేయచ్చు. లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే వేసే ప్రతి అడుగులో నా మెదడు అదే చెప్తుంది. ఇప్పుడు ఉదయము అలారం మోగంగానే ఫస్ట్ బ్రెయిన్ చెప్పేది ఏమిటి? పడుకో అని. ఎందుకు అని అంటే ఒకటి, పడుకోవడం కంఫర్ట్, పడుకోవడం సేఫ్టీ కూడా. ఇప్పుడు నేను బెడ్ మీద నుంచి బయటికి దిగాను అనుకోండి, జారి పడవచ్చు కదా. ఇప్పుడు నేను రోడ్డు మీదకి వెళ్ళాను అనుకోండి, యాక్సిడెంట్ అవ్వచ్చు కదా. సో నా బ్రెయిన్ ప్రతిదాన్ని నెగిటివ్గానే చూస్తుంది, కానీ అది ఎంతవరకు తీసుకోవాలి అనేది మన కంట్రోల్లో ఉంటుంది. నేను ఎప్పుడూ అంటుంటాను, ఈ బ్రెయిన్ నుంచి ఎక్కడి నుంచి అయితే ఆలోచనలు వస్తాయో అవి ఒక చిన్న పిల్లవాడు వంటిది. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఆకలేసినప్పుడల్లా నాకు ఐస్ క్రీమ్ ఇయ్యి అని అంటాడు, ఆకలేసినప్పుడల్లా నాకు టాఫీ కావాలి, చాక్లెట్ కావాలి అని అంటాడు. అలా అని వాడి ప్రతి డిమాండ్ని మనం ఫుల్ఫిల్ చేయం కదా. సేమ్ వే మన ఈ థాట్స్ అన్నిటినీ కూడా మనం ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం లేదు. మనము మన ఆలోచనలను ప్రశ్నించగలగడము, అలా చేయలేని పరిస్థితులలో మేము యాజ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, యాజ్ సైకాట్రిస్ట్ మేము చేసే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఈ ట్రీట్మెంట్లో మనము ఈ రకమైన ఆలోచనలను ఛాలెంజ్ చేసి ఏ విధంగా మనము మోర్ యాక్సెప్టబుల్, మోర్ రేషనల్ థాట్స్ని మనము యూజ్ చేయాలి అనేది ట్రీట్మెంట్స్ ద్వారా నేర్పిస్తామండి.